ఇంతకీ వన్య మాస్టర్ ఎక్కడరా? సార్ ఏంటి సార్ ఈ డ్రెస్? ఈ రోజు వన్య మాస్టర్ కరాటే మాస్టర్ నానా. ఏం మాట్లాడుతున్నారు సార్? మీ కరాటీ వచ్చా? నాకు కరాటీ రాదురా నానా, కానీ కరాటీ వచ్చినట్టు యాక్ట్ చేయడం వచ్చు. ఎందుకు సార్ ఈ పిచ్చి పాత్రలన్నీ? పిచ్చి పాత్ర లీటర్ నానా. మీ నాన్న నిన్న ఏంటి చెప్పాడు? ఏంటి చెప్పారు సార్? జాతరలో వేషాలతో పాటు పిచ్చేసాలు వేయడానికి ఆ సర్పంచ్ గడి మనుషులు రెడీగా ఉంటారని చెప్పాడా లేదా? చెప్పారు. అలా పిచ్చేసాలు వేసి మన దగ్గరికి వచ్చేలోపు నా వేషం చూసి భయపడిపోతారా. ఎవడైనా జాతరలో మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, నన్ను పిల్లండి. మీరు వచ్చేటి చేస్తారు సార్? అని అంటాను నానా. నేను ఏదో పెద్ద కరాటీ మాస్టర్ అనుకొని భయపడి పారిపోతారు. సూపర్ సార్. ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు ఎలాంటి ఐడియాలన్నీ? ఎక్కడి నుంచి నానా? అక్కడ ఏంటి లేదు కదా సార్. ఎక్స్ట్రాలు చేయకుండా నానా, మళ్ళీ మిమ్మల్ని కాపాడను. సారీ సార్, సారీ సార్. పదండి వెళ్దాం జాతరకి. నీ వన్య మాస్టర్ డ్రెస్ ఏంట్రా అలాగుంది? జాతర కదా నాన్నగారే, చిన్న వేసం వేసాడు. ఎవ్వరికి భయపడకండి. ఏం జరిగినా సరే నాకు ఫోన్ కొట్టండి, వెంటనే వచ్చి వాలిపోతాను సరదాగా. మీకెందుకు సార్ శ్రమ? నేను ఉన్నాను కదా. ఎవడైనా నన్ను కాదని ముందుకొస్తే ఆడి వంశాన్నే ధ్వంసం చేస్తాను. సార్ ఇంతకీ మీదే వంశం సార్? శత్రుద్ర వంశం రా నానా. వచ్చేస్తున్నారా? వన్య మాస్టర్! ఎవడరా ఈడు? ఏదో కరాటీ మాస్టర్ లా ఉన్నారా? ఏంట్రా అలా గింజుకుపోతున్నాడు? గట్టి కొడేతడేమోరా. ఏయ్ ఎవడరా నువ్వు? చతుద్ర వంశ యోధుడు. కాలభైరవా? కాదు, ఖాళీ బీరువా. మీరు ఆగండ్రా నానా. ఈ వన్య మాస్టర్ ఎంటర్ అయ్యాక మీ డైలాగ్ లేటి. పుట్ యువర్ మౌత్ ఆన్ మ్యూట్. సైడ్ లేదురా. నేను సైడ్ లగడానికి రాలేదురా నానా, మీ బాడీలో పాటలు సైడ్ చేయడానికి వచ్చానా మరి. ఒరే పద్మ, నీకు కరాటే వచ్చు కదరా, వెళ్ళి ఆడి సంగతి ఏంటో చూడు. రే నువ్వు ఉండరా, నేను వెళ్ళిందే 10 రోజుల క్లాస్కి. ఆడిని చూస్తే కరాటీలో మాస్టర్ లాగా ఉన్నాడు. తన్నులు తిన్నావంటే ఊర్లో మన పరుగు పోద్ది. అది 2015 రా నానా. మీలాగే ఇద్దరు గోండాలను గుద్దేద్దామని నా దగ్గరికి వచ్చారు. అని ఒకడికి చెస్ట్ మీద ఇంకొకటికి వెస్ట్ లోని కిక్ ఇచ్చాను నానా. కావాలంటే నెంబర్లు ఇస్తాను, ఫోన్ చేసి కొనుక్కోండి. ఈ రోజుకి విజయనగరం మహారాజా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారా మరి. 2017లో నా మనిషి మీద ఒకటి చెయ్యేశాడు. విజయనగరం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా కాలంలో చూసుకోరా నానా. ఈ రోజుకి ఆడి చెయ్యి ఎముకలు అక్కడే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి నానా, కాముగా సైడ్ అయిపోతారా, లేకపోతే ఈ కరాటీ లెదర్ బెల్ట్ గారి చేతిలో వైడ్ అయిపోతారా? రే ఆడినేసేయండ్రా. అమ్మ బాబోయ్, ఆడు చెప్పే కదలంటే భయం వేస్తుంది బాబు. రే ఆడి కరాటీలో లెదర్ బెల్ట్ అన్నప్పుడు అర్థమైపోవాలి కదరా. ఆడి కరాటీ గురించే తెలీదు, ఏసేయండ్రా అన్నే. ఎవడైనా కాపాడరు నానా. పిల్లోడవి పిల్లోళ్ళలాగుండు, తెల్లేశాలైకు సరదాగా. నీ నాన్నకి నీకు ఇద్దరికి సరదా తీర్చేయగలను. రే పదండ్రా పదండ్రా. ఏమైనా అయితే నాకు ఫోన్ కొట్టమని చెప్పాను కదరా సరదాగా. ఇదిగా మేము ఫోన్ కొట్టేలోపు పెద్ద ఫైటర్ లాగా ఈ వన్య మాస్టర్ మధ్యలో వచ్చి దూరాడు. గురువు గారు, మీకు ఇవన్నీ అవసరమా సరదాగా? ఏదో కాపాడాలని చిన్న కుతూహలం సార్. ఈ నిజంగానే ఖాళీ బీరువారా? నాన్న మహారాజా నిన్నే నమ్మరే. మరీ మర్యాద లేకుండా పిలుస్తున్నాడేట్రా? కదంటే ఇన్ని కలిపి చెప్పాలేట్రా? ముందు ఏటైంది ఏనండి? ఏమైంది మహామంత్రి? హుస్సేన్ బోర్డుతో పోటీ ఏమైనా పడదాం అనుకుంటున్నావా? అలా పరిగెట్టుకుంటూ వస్తున్నావు? ఆ చైనా రాజు చించాంగ్ మన రాజ్యం మీదకి చంగ మంది దండెత్తడానికి వస్తున్నాడండి. ఇప్పుడు ఏం చేద్దాం నానా? మరి ఇంకెందుకు ఆలస్యం? అర్జెంటుగా దండలు రెడీ చేయండి. ఎందుకురా నానా, నిన్ను వేసత్తే నీ మీద వేయడానికా? మహామంత్రి, ఆ చించాంగ్ మీద వేయడానికి. అదేదో నువ్వు చైనా వెళ్ళినప్పుడే వేస్తుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదరా నానా. సరే లోపలికి రమ్మనండి.
లోపలికి రమ్మండం ఏంట్రా నానా? దండ వేయడానికి వస్తున్నారు అంటున్నారు కదా, అదేదో లోపలికి వచ్చేయమనండి, మనము వేద్దాం. నువ్వే రాజురా నానా. దండయాత్ర అంటే దండ వేయడానికి రావడం కాదు, దండ మీద ఆరేయడానికి రావడం. అంటే యుద్ధమా? మీనింగ్ చెప్తే గానీ అర్థం కాలేదు. మీనింగ్ లెస్ రాజుకి. మహామంత్రి, మేము యుద్ధానికి ఏ కాస్ట్యూమ్ వేసుకుంటే బాగుంటది అంటారు? రాజు నాన్న, అదేమన్నా ఫ్యాషన్ షో ఏట్రా? ఆ చించంగాడు ఎలాగే వేసేస్తాడు నిన్ను. డైరెక్ట్ గా తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపో. సరే, కత్తులు కటార్లు రెడీ చేయండి. ఇంతకీ బొట్లు ఎక్కడా? కొత్తగా విజయనగరంలో ఏదో మండి ఓపెన్ చేశారట. మందంతా తినడానికి వెళ్ళారు. కడుపులో పోలేదని ఒక్క బొట్టునే ఉండిపోయాడు. ఆడు బయట ఉన్నాడు. సరే పదండి, యుద్ధానికి బయలుదేరుదాం. మన సేన మహాసేన అనుకున్నాను, మహేసేన. మంత్రి, మరి నా ఆస్తిపాస్తుల సంగతి ఏమిటి? మీరు పోతే మేము పంచుకుంటాం. అదే మీరు యుద్ధానికి వెళ్తే మనోడు కాపలా కాస్తాడు. సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వు మళ్ళీ లేట్ వస్తావులే. వెళ్ళు. ఎదురుగా చించంగడి లక్షలాది మంది సైన్యం, కానీ మా తాత ఒక్కడే. ఒక్క వేటికే అయిపోయాడు. తర్వాత ఆ మంత్రి భటుడు ఇద్దరు కలిసి ఆస్తి మొత్తాన్ని పంచేసుకున్నారు. చాలా ఎమోషనల్ గా ఉందిరా మీ తాతగారి స్టోరీ. కానీ చనిపోయే లోపు మా తాత భటుడిని ఒకటి అడుగుదాం అనుకుని చనిపోయాడురా. ఏంట్రా అది? మళ్ళీ మనం ఒకసారి స్టోరీలోకి వెళ్ళాలి. అవును రే, నువ్వు భటుడివి, నేను రాజుని. యుద్ధానికి నువ్వు ముందు వెళ్ళాలి కానీ నన్ను పంపించవేట్రా? అంటే కడుపు నొప్పి మహారాజా. ఇలాగే దొబ్బిసారు నా ఆస్తి మొత్తాన్ని. నేను మహారాజా, అశోకవనంలో ఒక వానరం ఫ్రూట్స్ అన్ని సలాడ్ చేసుకుని తినేస్తుంది. అడ్డొచ్చిన మన భటులతో బీప్సా పాడేస్తుంది మహారాజా. నానా, ఎవడరా అక్కడ? కోతి కాంపౌండ్ లోకి వచ్చి కంగాలు చేస్తుంటే కాముగా చూసి కంప్లైంట్ ఇస్తారట. మరి ఆ కోతిని సభలోకి తీసుకురండి ప్రాణాలతో. ఇదిగోండి మహారాజా, ఇదే ఆ వానరం. ఏ వానరా, నా రాజ్యంలోకే చొరబడి ఎంత రవస చేస్తావా? ఎవరమ్మారే నువ్వు? పితృవాక్య పరిపాలకుడు, సత్యం తప్ప అసత్యం ఎరగనివాడు, ధర్మం దారి తప్పకుండా నడిపించేవాడు, గుణగణాల్లో శ్రేష్ఠుడు, గర్వం లేనివాడు, ప్రేమకే ప్రాణాలు ఇచ్చేవాడు, శత్రువులను సైతం క్షమించే గొప్ప మనసు గలవాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షకుడు, న్యాయ పరిపాలకుడు, లక్ష్మణునికి సోదరుడు, సుగ్రీవునికి ఆప్తుడు, దశరథ మహారాజు కుమారుడు, సీతామాత పతి, అయోధ్యాధిపతి అయిన రామచంద్ర ప్రభు యొక్క బంటుని హనుమంతుడను. ఓ, రాముడు బంటువా? రాముడు బంటాడరా నానా? నీవు ఎవరు? నేను ఎవరా? ముల్లోకాలనే జయించిన మహారాజుని, వేదాలను అవపోసన పట్టిన జ్ఞానిని, ఆ ఆత్మలింగాన్ని అందుకున్న శివభక్తుడిని, అష్ట దిక్పాలకులు సైతం నా ఆధీనంలో ఉంచుకున్న వాడిని, ఓటమే తెలియని వీరుణ్ణి, అస్త్ర శస్త్రాలతో ఆడుకునే సూర్యుణ్ణి, దైవంపై దండయాత్ర చేసిన ధీరుణ్ణి, 10 తలాల తెలివిగల రావణ్య అమ్మారే. ఇందాక నేను అంత పెద్ద డైలాగ్ చెప్పాను కదరా. అన్నగారు, వచ్చిన దూతకి మర్యాద ఇవ్వటం మన ఆచారం. ఒక కుర్చీ ఇవ్వచ్చు కదా సరదాగా. విభీషణ, వెనక్కెళ్ళి కాము కూర్చో, నీకెక్కువ డైలాగ్ లేవు. అందుకే ఈ రావణుడి క్యారెక్టర్ నాకు ఇమ్మని చెప్పాను సరదాగా. ఈ వన్నే మాస్టర్కి ఇచ్చి సచ్చారు. సరదా విభీషణ, నీకున్న బుర్ర కూడా మీ అన్నకి లేదు. మీ అన్న కుర్చీ ఇవ్వకపోతేనే నేను తెచ్చుకున్నానుగా. ఓహో, మాయాజాలం తెలిసిన కోతివా? నీ సంగతి చెప్తాను ఆగా. మరి ఎవరక్కడ? ఆ కోతితో ఒక నిప్పంటించి మన ఆతిథ్యం ఇవ్వండి. సరే ప్రభు. కర్పూరంలా భలే మండుతుంది. అవునా? నీ లంకకే ఒక హారతి ఇచ్చేస్తా నాగు. జై శ్రీరామ్. ఇదేటర్ నాన్న ఇంత పెద్ద దావత్ అవుతుంది? ఎవరైనా గుర్తుపడితే మొదటికే మోసం వచ్చేద్దేమో. మనకు వచ్చిన లిటిల్ బిట్ హిందీతో మేనేజ్ చేద్దాం. ఏంటి బాయ్, ఏంటి వెతుకుతున్నారు? దొరికిసనా బాయ్ మిమ్మల్నే. కూర్చున్నాహి సలీం బాయ్ నానా, తోడా గడపిడా హే. నా పేరు సలీం అని మీకెలా తెలుసు బాయ్? నోటుకొచ్చిందనైతే అది నీ పేరు అయిపోయిందేట. మరి మాది ఇది ఊరు చుట్టం చూపుకి వచ్చింది. ఏ దావత్ అయినా అందరికి అల్లా ఒకడే కదా అని ఇద్దరు ఆయి హే.
अच्छा अच्छा आप सही बोला भाई मेरे से आओ नमाज कर लेंगे నమాజా రంజాన్ స్పెషల్ కమీజ్ వేసుకొని వచ్చాను గాని మనకి నమాజ్ రాదే. क्या बोलते అబేబే కుచ్ నహీ హే, మాది నమాజ్ 2 సార్లు చేసింది, అందుకే మాది పెయ్య నీరసంగా ఉంది. విందు ఎక్కడో ముందు బోలో బాయ్. अभी खाने के लिए आया అందుకే రాయరా నానా. తీకే అయినా ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే ఆ మాత్రం నీరసం ఉంటుంది బాయ్. అదిగో ఆ కుడి పక్క విందు పెట్టారు, వెళ్ళి కావో. బహుత్ అచ్చా నేను కాతా తుమ్ జాతా హే. శుక్రియా. ఈ మనిషి ఎవడో భలే చిలిపి మనిషిలా ఉన్నాడు. నా జిలాని విందు మాత్రం భలే పసందగా ఉంది. కొడతడైతే రేపు పొద్దున వరకు ఇంకేటి తిండాము. ఏట్రా ఎప్పుడు నా తిండి మీద పడతావు? ఇంటికెళ్ళి దిష్టి తీయించుకో, లేకపోతే అరగదు. చాలా సంతోషం బాయ్. సరే జలాని, ఇంక మేము బయలుదేరుతాం. అయితే మళ్ళీ కలుద్దాం. ఏమైనా వండారా వంటకాలు? చాలా రుచిగా ఉన్నాయి. ముఖ్యంగా మటన్ బిర్యానీ అయితే మామూలుగా లేదనుకో. అవునరా, బయట రెస్టారెంట్ లో తిన్నా టేస్ట్ రాదేట్రా. ఒట్టి తిండి విషయంలో లేట్రా ఆ మర్యాద లేటరా బాబు. నిజంగా చెప్పాలంటే మన రిలేటివ్స్ కూడా మనల్ని ఎవరు అంత మర్యాద చేయరు. ఉన్నంతసేపు ఎంత బాగా చూసుకున్నారా. ఎంతైనా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే ఇదేనేమోరా. నిజమారా మధు? ఒరే ఆ గేట్ దగ్గర మన వన్య మాస్టర్లా లేడు? వన్య మాస్టర్లా కాదురా, వన్య మాస్టర్ గడే. ఆ వేషం ఏంట్రా? ఇంకా అర్థం కాలేదేట్రా మీకు? రంజాన్ దావత్ కోసం డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుని వచ్చాడు వన్య మాస్టర్. వీడియో తీయండి. ఈ కోతిగాళ్ళు ఎక్కడేట్రా నానా? కొంప తీసి చూసారా? ఏంటి సార్ మీకు గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? మేనేజ్ చేసేయాలి. కౌనమ్మారే మీరు కౌనని కౌన్స్పెట్లా గరిచిన అమ్మారా అనేసరికి మీ అసలు విషయం తెలిసిపోద్ది సార్. ఏ మాటగా మాట గడ్డం మీకు అస్సలు సూట్ అవ్వలేదు సార్. ఎరమైసు మరే గడ్డం పెట్టుకొని మరి ముసల్మాన్లా మోసం చేశారు వన్య మాస్టర్ గారు. ఈ విషయం మన ముస్లిం బాయిలకు తెలిస్తే ఏటవుద్ది అంటారా? ఇంకేటవుద్ది, వన్య మాస్టర్ని కైమా కొట్టేస్తారు. నానా ఏటి కావాలో చెప్పండి రా. ఆహా ఈ మాట ఎంత బాగుంది. నలుగురు ఉన్నాం, లెక్కల మాస్టర్ మీరు. 4-5 ఎంతో మీకు తెలిస్తే ఇచ్చేయండి. 5 రూపాయల నానా? 500 రూపాయలు సార్. డిస్కౌంట్ లేదట్రా? హెచ్డి వీడియో ఉంది సార్. వద్దులేండ్రు నానా, ఇదిగోండి 4-500. 500 ఎంతో మీకు కూడా తెలియదేటి సార్. వన్యే మాస్టర్ అమ్మారే. బాబు జరగండమ్మా, సోమవారం దారివ్వండి. ఆయన పంచి తగిలిందంటే పునర్జన్మ లేకుండా పోతారు. సైడ్కి జరుగు. గురువు గారికి పంగనామాలు, శిష్యులకి శాపనార్థాలే. మీ రాకతో మా గుడికే వెలుగొచ్చిందండి. అయితే దీపాలు ఆపియండి. ప్రయాణం అంతా సవ్యంగా జరిగిందా స్వామి? మా దొడ్డెనకాల నుంచి అడ్డంగా 4 అడుగులు వేసి వచ్చిన దానికి ప్రయాణం అని అంత పెద్ద నామవచనాలు ఎందుకురా నానా? సార్ మీరు వన్య మాస్టర్ కాదు, లక్షత్తుల కొండదీపం స్వామీజీ ఫ్రమ్ లక్షద్వీప్. సారీరా నానా, గెటప్ వేసాను గానీ ఇంకా క్యారెక్టర్ లోకి దిగలేదు. ఇంక చూసుకున్న పర్ఫార్మెన్స్ పిచ్చెక్కిస్తాను. స్వామి బాబు ఆగమ్మా, ఇంకా స్వామిని ఇంట్రడ్యూస్ చేయలేదు జనాలకి. శ్రీ 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 స్వామి ఎన్నిసార్లు రా శ్రీ 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 అని లాగుతావు? పేరు మర్చిపోయాను రా. శ్రీ 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 లక్షవత్తుల అప్పన్న స్వామి వారు రా. ఓకే శ్రీ 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 లక్షవత్తుల అప్పన్న స్వామి వారు ఫ్రమ్ లక్షద్వీప్ ఐలాండ్స్. మీకు కార్తీక మాసంలో వచ్చే సందేహాలన్నీ తీర్చడానికి రెడీగా ఉన్నారు. ఇంకా మొదలు పెట్టండి. స్వామి రెడీయా? శ్రీ 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 శ్రీ. ఒరే నువ్వు ఆగరా. గురువు గారిని ప్రశ్నలతో పులకరించండి, ఆయన సమాధానాలతో సంధిస్తారు. మొదటి ప్రశ్న ఎవరు అడగబోతున్నారో వాళ్ళ స్వామి ఎదురుగా వచ్చి అడగాలి. స్వామికి ఒక 10 అడుగుల దూరం మాత్రం పక్కా. స్వామి నాయన ఆకు ఒక్క చెక్క అక్కడెట్టు, దక్షిణ మాత్రం నా జోబులు ఎట్టరు నానా. సార్ స్లాంగ్. ఓకేరా నానా. భక్త నీ బాధ ఏమిటి? నాకు పెళ్లి కావడం లేదు స్వామి. అది బాధ కాదు నాయన, భోగం. పెళ్ళైన వాడితో ఒక నైట్ పడుకో, రాత్రికి రాత్రే జ్ఞానోదయం అవుతుంది. ఒక్కడనే పడుకోలేకపోతున్నాను స్వామి. నువ్వు అక్కడవే పడుకోలేకపోతే పక్కన కుక్కనే వేసుకో. కోపగించకండి స్వామి, నా బాధను అర్థం చేసుకోండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే చెప్పించేస్తాను చెప్తున్నట్రా నానా. ఓరా బాబు, స్వామికి సిరలాక ముందు వెళ్ళిపోరా బాబు. మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ప్రవర్తన కోసం మన లక్షత్తుల కొండదీపం స్వామీజీ రెడీగా ఉన్నారు. కాబట్టి మీ మొబైల్స్ పక్కన పెట్టి మనసును ముందుకు పెట్టండి.
గురువు గారు మొదలెట్టండి. ఓం నమ శివాయ. ఏకదంతం బిల్వాష్టకం మిదం పుణ్యం మధ్యే మధ్యే వేమన శతకం సర్వదోష వినాశనం. అంటే ఏంటి సార్? ఏమోరా నాన్న, రాత్రి చదివిన బుక్ లోంచి గుర్తొచ్చిన పదాలన్నీ పేరిస్తే ఇది వచ్చింది. వినడానికి బాగుంది కదా అని వదిలేశాను. ఆహా ఓ ఏమి శ్లోకం, ఏమి భావం. పంచామృతం నోటి నుంచి జారినట్టు ఉంది. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. భక్తులారా, మీలో సైన్ థీటా సిస్టర్స్ ఉన్నారు, కాస్ థీటా కజిన్స్ ఉన్నారు, ఆల్జీబ్రాకి అన్నయ్యలు కూడా ఉన్నారు. అందరి మనసులో కోరిక ఒకటే, నాకు పాపం తగిలినా పర్లేదు గాని మా పక్కింటోడికి పుణ్యం పొరపాటును కూడా తగలకూడదని. మీకు దేవుడు కావాలనుకుంటే మనసులో ఉన్న ఈ మలినాలను ముందు తుడిచేయాలి. ఎందుకంటే మలినం ఉన్న చోట మనుషులే ఉండలేరు, ఇంకా దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? చప్పట్లు చప్పట్లు. లక్షత్తులు కొండదీపం స్వామీజీకి. నీ అబ్బా జై జై అనాలరా. సారీ రమ్మా. కావున మీ దుష్ట దేష్ట నికృష్ట మతిగతుల్ని కొండ చీపురుతో తుడిచి శుభ్రం చేయడానికే మండలాలు దాటి మీ దగ్గరికి వచ్చాను. కాబట్టి మీ దిక్కుమాలిన సందేహాలను సందేహించకుండా వదలండి. స్వామి, నేను 1,00,000 దీపాలు నూనె చేయాలనుకుంటున్నాను. దానివల్ల కలిగే పుణ్యం గురించి చెప్పండి స్వామి. ఒరే 1,00,000 దీపాలట. నీళ్ళు అమ్మడానికి రెడీగా ఉండండి. ఒకవేళ బేరం దొరకలేదనుకో మేమే కొంటాం. ఏటి 1,00,000 దీపాలా? మీ ఇంటి వెనకాల మీ ఆయన ఏమన్నా ఆయిల్ బావులు తవ్వాడేటమ్మా. నీకు పుణ్యమేమో గాని ఆ నూనె అమ్మినోడు జన్మ ధన్యమే. ఈ చేతస్థంతోనే పిల్లల్ని పొద్దున్నే లేపి కోనేట్లో ముంచి ఉపవాసాలు ఉంచుతున్నారు. మీ నోములతో పాపం పసిపిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. ఎరనానా ఎలాగిచ్చానే? మీరు సూపర్ సార్. నానా, కార్తీక మాసం ఒంటిపొట్టు ఉపవాసం ఉంటే ఆ దేవుడు కరుణిస్తాడా? అదే గాని చేస్తే దేవుడు కరుణించడం కాదు, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే పోతావు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండమని, అంతేగాని తినకుండా ఊరి మీద తిరగమని కాదే. ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి, తినకుండా ఉంటే దేవుడు దిగి వస్తాడంటే ఆకలితో ఉన్న బిచ్చగాళ్ళు దేవుళ్ళు భుజాల మీద చేతులు వేసుకొని బీచ్ రోడ్ లో తిరుగుతారు. ఇలాంటి విన్యాసాలు చేసి ముగుళ్ళని మాడబెట్టకండి అమ్మా, మీకు పుణ్యం ఉంటది. అందులోని నిన్ను చూస్తుంటే బొత్తిగా భర్త అంటే భయం లేనట్టుంది. ముందు కొంచెం పతిభక్తి తెచ్చుకో, తర్వాత పత్తి చుట్టి దీపాలు వెలిగిద్దు గాని ఆ తర్వాత పుణ్యం దాని అంతలో ఏదో వస్తుంది. ఆ నెక్స్ట్ క్వశ్చన్. స్వామి, మన కార్తీక మాసంలో సాత్విక ఆహారాన్ని ఒక సోమవారమే దానం చేయాలా, లేక ప్రతిరోజు దానం చేయొచ్చా? మంచి ప్రశ్న. సాత్విక్ ఎక్కడ ఉంటాడమ్మా? అర్థం కాలే స్వామి. అదే మీరు చెప్పిన ఆహారం సాత్విక్కి దానం చేయాలన్నారు కదా. అయ్యో, సాత్విక ఆహారం స్వామి. అదేనమ్మా, అసలైన సాత్విక ఎక్కడ ఉంటాడో తెలుసుకో, ఆ తర్వాత ఆహారం గురించి మాట్లాడదు గాని. ఏంటి మాత, స్వామి సమయాన్ని వృధా చేస్తున్నారు. వెళ్ళా సాత్విక ఫోన్ చేయండి. నానా, దైవిక ఆశీర్వాదం పొందడం ఎలారా నాన్నా? కార్తీక మాసంలో నువ్వు పొందాల్సింది ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం. ఈ దైవిక ఎవరు మధ్యలో? ఏట్రా ఏం మాట్లాడుతున్నట్రా వన్య మాస్టర్? ఉండరా, నేను కవర్ చేస్తాను. అక్కర్లేదు స్వామి. ఆల్ గాడ్స్ ఆర్ వన్ అంటే ఆల్ ఆర్ ఈక్వల్ టు ద వన్ అండ్ ఎక్విరీ టు ద టెంపుల్ కదా. హౌ డు యు టెల్ వన్ గాడ్ నాట్ ఫేర్? ఈ డేటర్ అలా పిచ్చి పెట్టినట్టు అరుస్తున్నాడు. కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాల గురించి చెప్పరా స్వామి నాన్న. ముందుగా మీరు లేచి స్నానం గట్టా చేసి ఒక 7-7:30కి మీ ఆయన లేపమ్మారే మాత. ఈడేట్రా ఒరిజినల్ లాంగ్వేజ్ లోకి వచ్చేతండు. ఏమండి, ఈయన సమాధానాలన్నీ మన దెప్ప పుడుస్తున్నట్టున్నాయి. కామెడీగా కొన్ని ఉన్నాయండి. నాకెందుకు ఆయన మీ ఆయనలాగే కనిపిస్తున్నారు. నాకు అలానే అనిపిస్తుంది. నిజాన్ని అతని నోటితోనే చెప్పిస్తాను, ఆగండి. కాబట్టి ఓన్లీ కార్తీక మాసం చేసిన వాళ్ళు మాత్రమే నీచు వగేరా తినకుండా నిష్టగా ఉంటే చాలు. మీ నోములతో పిల్లల్ని మొగుల్ని ఇబ్బంది పెట్టకండి, అది మహాపాపం. నా వంటలు ఎలా ఉంటాయి? యాక్చి. నా మొగుడు పేరు ఏట్రా నానా? వన్య మాస్టర్. ఒరే 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 అయిపోయిందిరా, పొడుగు పెట్టారా. రెస్ట్ ఇన్ పీసారా మావా. స్వామి, వర్షం స్టార్ట్ అయ్యేలాగుంది, ఇంకా వెళ్ళిపోదామా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 నాన్నారై. ఎవడరా నాన్న అది? ఎవడరాడు? సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మరి. ఈ వన్య మాస్టర్ ముందే తప్పు చెప్పినాడు ఎవడ మరి? నేనేరా నాన్న. నానా భాగ్యం. ఒక్క నెల రోజులు అన్ని మూసుకుని ఉండలేవేంట్రా నాన్న? దొంగ బాబా వేషాలేసి మమ్మల్ని మాయ చేయాలని చూస్తారా? మీలాంటి వారి వల్లే హిందూ మతం మీద బురద చల్లుతున్నారు. నీ పని ఇలా కాదు. ఇంటికి రారా నాన్న, నువ్వు నీ పని చెప్తాను. సార్ సార్ సార్, కార్తీక మాసంలో తాపులు తినొచ్చా సార్? తలుపులు మూస్తే నచ్చరా నానా? వద్దురా నానా భాగ్యం.
బుడదాసు ఈడెవడరా వెరైటీగా ఉన్నాడు. అవును స్వామి, నేను కూడా ఎక్కడో చూసినట్టుంది. నాకి మీరు ఎక్కడ చూస్తారా మరి? నాది గుజరాత్ లో ఉందిరా నాన్న. మీది గుజరాత్ లో ఉందా? ఏముంది? నాది ఇల్లు. ఇల్లా? ఇంకా అక్కడ వదిలేసి వస్తాము అనుకున్నాను. ఏమిటి వదిలేయడం రా నాన్న? మీది ఇల్లుని. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీది లైవ్ టీవీలో నాది కన్ను చూసింది, వెంటనే నాది టికెట్ బుక్ చేసుకుని వచ్చింది. సరే గాని మీ కోరికలు ఏంటో చెప్పండి, నేను ఎక్కించుకుంటాను. కోరికలా? ఎక్కించరా నాన్న. ఏమిటి మీది భాష మారింది? కోరిక అనేసరికి కొంచెం స్పీడ్ పెరిగింది. ఆహా. గుర్తుపట్టాను స్వామి. మీది కోరిక చెప్పండి. నాది పెళ్ళం పిల్లలు రోడ్డు మీద ఉంది, సొంతానికి 2 ఇల్లు కూడా లేదు. నాది పైన దయించి 3 ఇల్లు ఇచ్చిందనుకో, నీకి కాలికి మొక్కుతాన మరి. రాసుకున్నవారా బుడతా? ఉండడానికి 1 ఇల్లు కూడా లేదు, సొంతంగా 2 ఇల్లులు కూడా లేవు, మనం దయ్యించి 3 ఇల్లు ఇవ్వాలట మన వన్య మాస్టర్కి. వన్యకి మాస్టర్ ఏంటరా నానా? నీది లుక్కు మారాలంటే పెంచాల్సింది పైనారా నానా, కింద కాదు. తుచ్చుడా, స్వామి దగ్గరికే వేషం వేసుకొని చొరబడతావా? ఎవరక్కడ? ఇతనిని బయటికి లాగేయండి. నానా 3 ఇల్లురా నానా. నానా ఇల్లురా నానా. అమ్మా, కోరికలు పోటీ పెడితే కరివేపాకు వేసి మరి వండేస్తాడు ఈ వన్య మాస్టర్. ఇదిగోండి ఫిల్మ్ ఇమోజీ డైరెక్టర్ సాయికిరణ్ నండలూరి, నాకు క్లోజ్ ఫ్రెండ్. కాల్ చేస్తున్నాడు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి. ఏరా నానా సాయికిరణ్, బాగున్నావా? భోజనం చేసావా? చేశాను గానీ మీ ఆటలు మీరు ఆడేసుకోకుండా మధ్య మధ్యలో ఫిల్మ్ ఇమోజీ ఛానల్ లేపుతూ ఉండండి. ఛానల్ ఒకటేనా? నా లుంగి పంచి ఏమైనా లేపమంటావా? మీరు లేపినా మేము ఎడిటింగ్ లో లేపేస్తాంలేండి. థ్యాంక్ యూ రా నానా, పొగుడుతున్నాడు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సంక్రాంతికి అందరూ గ్యాదర్ అయ్యి ఇంట్లోనే ఉంటారు కదా, అలా ప్రోగ్రామ్ మధ్య మధ్యలో గుర్తు చేస్తుంటే బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇంకో విషయం. థ్యాంక్ యూ రా నాన్న, బ్యాలెన్స్ అయిపోద్ది. బాయ్ బాయ్ బాయ్. ఏమంటున్నారండి? నన్ను ఫ్రేమ్ లో కొద్ది తక్కువ కనబడమంటున్నాడు. మళ్ళీ ప్రోగ్రామ్ చూసిన లేడీస్ అందరూ ఫ్లాట్ అయిపోతారని. వీడి బిల్డప్లకి ఏం తక్కువ లేదురా బాబు. మీరు వచ్చారేట్రా? నాన్న డూపేసి లేడీస్ అందరూ నీట్ గా కవర్ అవ్వాలరా నాన్న. ముఖ్యంగా 1 నిమిషం నా హెయిర్ స్టైల్ కవర్ అవ్వాలరా నాన్న. నాన్న లేడీస్ సిగ్గుపడుతున్నారా ఏంటి? ఆ నవ్వు మిమ్మల్ని చూసిన సిగ్గు కాదు, మీరు పెట్టిన విగ్గుకి. సరే సరే, నువ్వు రికార్డింగ్ స్టార్ట్ చేసిరా నాన్న. ఫ్రేమ్ బాగుంది కదా? సూపర్ బ్రో. మరి యాక్షన్ చెప్పి ఇంకేట్లేటి? యాక్షన్. ముందుగా ఫిల్మ్ ఇమోజీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రా నాన్న. దిస్ ఎపిసోడ్ బిలాంగ్స్ టు నాట్ ఫర్ కేడీస్, ఓన్లీ ఫర్ లేడీస్. కలర్ సారీస్ బట్ డిఫరెంట్ స్టోరీస్. ఫస్ట్ గేమ్ లెమన్ అండ్ స్పూన్ అమ్మారై. అమ్మ మా వీధి లేడీస్ ఇలా వచ్చి నించుంటారు నాన్న. ఇదిగోండి అందరూ స్పూన్లు పట్టుకోండి. ఇదిగోండి దెబ్బకాయ. దెబ్బకాయ ఏంటండి? నిమ్మకాయతో లెమన్ అండ్ స్పూన్ ఎవడైనా ఆడేస్తాడు నాన్న, కానీ దెబ్బకాయతో ఆడినోడికే రేంజ్ ఉంటది. దెబ్బకాయ నించోపోతే నువ్వు నించోరా నాన్న. కాస్తే నించుండిపోతావు ఏట్రా నాన్న. ఏట్రా నాన్న అందరూ అలా సైలెంట్ గా నించున్నారు. ఇది గేమ్ సారా నాన్న, కుళ్ళు జోక్ వేసినా సరే అందరూ నవ్వేయాలి. నవ్వండి క్లాప్. ఫిల్మ్ ఇమోజీ మధ్య మధ్యలో ఛానల్ లేపుతున్నాడు నాన్న. సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ఇమోజీ. క్లాస్ నానా వినాలా మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నాన్నగారు నీ కొడుకు అపరిచితుడు అమ్మా మొగుడే.